ఈరోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేంత వరకు నేను చేసుకున్న కొన్ని పనులైతే ఈ వ్లాగ్లో షేర్ చేసుకున్నాను. చాలామంది ఇంట్లోనే ఉంటావు, ఏం చేస్తావు అని అడుగుతారు కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో సమాధానం అని అయితే నేను అనుకుంటున్నాను. చెప్పినంత ఈజీ అయితే ఏది కాదండి. ఇంట్లో పనులే కానివ్వండి, ఇంకా నిజం చెప్పాలంటే ఇంట్లో పనులు చేసుకుంటూ బయట వర్క్కి వెళ్ళే మదర్స్కి అయితే నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. అలాంటి మదర్స్ అందరికీ కూడా ఈ వీడియో అంకితం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కనీసం కూర్చోడానికి కూడా నాకు టైం లేదు అసలు. బిజీగా పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒక పని ఎంత వద్దు చేయకూడదు అనుకుంటున్నా కూడా వన్ బై వన్ వస్తూనే ఉంది పని ఏదో ఒకటి. అంత పని అయితే చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అయితే అవుతుంది. అయినా కూడా నేను ఖచ్చితంగా ఈ మాట మీతో చెప్పాలని చెప్పేసి ఇదైతే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ఒక వర్క్ ఉంటే అది కూడా పెట్టేశాను. ఆ వర్క్ చూసుకుంటూ పిల్లలకి బాతింగ్ చేయించి మళ్ళీ ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టి ఈ వర్క్లోకి అయితే నేను వచ్చాను. మళ్ళీ రేపు మార్నింగ్ 5కే లేవాలి. 5కి లేచిన తర్వాత డే రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరందరూ కూడా ఈ వ్లాగ్ని చూస్తారని అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. వ్లాగ్లోకి అయితే వెళ్దాం. అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈరోజు రొటీన్ ఏంటంటే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చేసుకునే కొన్ని పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా పిల్లలు స్కూల్ వ్యాన్ ఎక్కించి వచ్చేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ తాడిపి ఇక బట్టలు అయితే ఉతికేసాను. ఇంకా బయట కొంచెం వాకిలు అదంతా ఊడ్చేసి పేడతో అయితే కల్లాపు అయితే కొట్టేశాను. ఇంకా పిల్లలకి స్నానానికి నీళ్లు కట్టెల పొయ్యి మీద పెడతాను కదా, ఆ కట్టెల పొయ్యి మీద ఇంకొంచెం వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్కి చపాతీ అయితే చేశాను. ఇదిగోండి మా పిల్లలకైతే ఎగ్ చపాతీ రోల్ అయితే చేశాను. 3 చేశాను. ఒకటి తిన్న తర్వాత ఇంకొక హాఫ్ అయితే చెరొక హాఫ్ అయితే తింటారు. ఈరోజు చెప్పులు ఎక్కడో మర్చిపోయారంట. మర్చిపోయిన చెప్పుల కోసం ఎత్తుక్కోవడం సరిపోయింది. ఫ్రైడే రోజు లాగ్ ఇది. ఇంకా ఈ చపాతీ రోల్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా పాలు తీసుకొచ్చేసాను, పెరుగు, ఇంకా వాళ్ళ కోసం కాల్చిన చపాతీలు ఇంకా అక్కడే నెస్సీగా అయితే ఉంది. వీటన్నిటిని కూడా ఫస్ట్ అయితే సర్దేసుకోవాలి. ఇంకా చపాతీ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను మా వారి కోసం, నా కోసం. ఇక్కడ మష్రూము, అలాగే ఇవైతే మటరు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. అసలు రాళ్ళులాగా గట్టిగా అయిపోయాయి. ఇంకా వీటితో అయితే కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మా ఫ్రిడ్జ్ ఏంటంటే వస్తే అతిరుచిలాగా బాగా వస్తుంది కూలింగ్ అనేది, లేకపోతే అసలు రాదు. అసలు బాగా గడ్డగట్టిపోయాయి. ఈ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలియదు. కాకపోతే ఇంక తీసుకున్నాం కదా, వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి పొద్దున్నే చేద్దాం అనుకున్నాను. ఇంకా పిల్లలకి టైం అది సెట్ అవ్వదని చెప్పి పిల్లల వరకు అయితే ఎగ్ చపాతీ రోల్ చేసి పంపించాను. ఇంకా నాకు మా వారి కోసం అయితే ఈ కర్రీ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి మా మష్రూమ్ అయితే కూడా గట్టిపోయాయి. ఇంకా ఈ రెండు కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తాను చపాతీలోకి. ఇదిగోండి ఇక్కడ కర్రీకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, అలాగే అల్లం, వెల్లుల్లి. తర్వాత ఇక్కడైతే జీడిపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా మష్రూమ్ కూడా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఓవర్గా ఉండడం వల్ల అంటే బాగా గట్టగట్టిపోయాయి, అందుకని ఇలా అయితే అయిపోయాయి. ఇంకా ఎలాగోలాగా మేనేజ్ చేస్తానులేండి. ఇంకా ఇవైతే పచ్చి బఠానీ కూడా కొంచెం నార్మల్ వాటర్లో అయితే వేసాను. ఇవి కూడా కొంచెం రూమ్ టెంపరేచర్లోకి అయితే వచ్చేసాయి. ఇంకా ఇక్కడైతే పాలు కూడా పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ ప్యాన్ కూడా హీట్ అంటే ఉంది కదా. ఇక్కడైతే నేను వాటర్ పోసుకొని అయితే మొత్తాన్ని కూడా బాగా కుక్ చేసుకుంటాను. ఇదిగోండి ఇంకా మధ్యలో చెక్ ఉన్నాం అనుకోండి, మొత్తం కూడా ఉడికిపోయింది. నేను దీంట్లోనే కొంచెం 2 లవంగాలు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఒక 5-6 లవంగాలు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా మిగతా ఏం వేయట్లేదు, నాకు అంత ఫ్లేవర్ కూడా నచ్చదు. అందుకని చెప్పేసి ఒక 2-3 లవంగాలు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ కుక్ అయ్యేలోపు నేను ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. మంచిగా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను, అవన్నీ కుక్ అయ్యి మిక్సీ వేసేంత వరకు కూడా.
ఇక్కడ నేను ముందుగానే నానబెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఇక తీసి దీన్ని అంతా కూడా మంచిగా పేస్ట్ అయితే చేసేసుకుంటాను. ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను. మొత్తం ఇంకా స్టవ్ ఆపేసుకొని దీన్ని అంతా కూడా చల్లారనిస్తాను పూర్తిగా. ఇంకా కర్రీ అయితే మొదలు పెట్టేస్తున్నాను. ఆ ముక్కలన్నిటిని కూడా నేను ఆల్రెడీ మిక్సీ అయితే చేసి పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఆయిల్, తర్వాత కొంచెం బటర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం జీరా, నెక్స్ట్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసేసుకుని ఫ్రై చేసుకుంటాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా దీంట్లోకి మనం ఫస్ట్ కొంచెం కసూరి మేతి అయితే వేసేసుకుంటున్నాను. ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకుంటాను. కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఏమన్నా కొంచెం అడ్జస్ట్ చేయాలంటే చేయొచ్చు. మంచిగా ఈ పేస్ట్లోంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకుందాము. ఇదిగోండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, కొంచెం సేపు ఉడికించేసుకొని అప్పుడు ఇదిగోండి ఇంకా ఇప్పుడు నేనైతే మష్రూము అలాగే మటర్ రెండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మష్రూమ్ జ్యూస్ అయితే దడుచుకోవద్దు, ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అందుకని చెప్పి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది, బాగా గడ్డగట్టిపోయాయి. దీంట్లోకి అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మటరు, మష్రూమ్ ఇదంతా కూడా కుక్ అవ్వాలి కదా, అందుకని. కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకున్నాను వాటరు. ఇప్పుడు చక్కగా సిమ్లో పెట్టేసామనుకోండి, అదే కుక్ అవుతూ ఉంటుంది. కర్రీ ఉడికేలోపు ఇక్కడ చపాతీలు కూడా రుద్దేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఈ రూమ్లో వచ్చేసి రాత్రి ఈ డిజైన్ అయితే పెట్టాను. ఇది ఒక హాఫ్ హ్యాండ్ అయితే అయింది. ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు రైట్ సైడ్ పెట్టాలి. పూర్తయిన హ్యాండ్ అయితే ఇలా ఉంది. డిజైన్ అయితే చాలా బాగుంది కదా. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. తర్వాత టీ కూడా పెట్టేసుకొని మా వారు నేనైతే తాగేసాము. ఇంకా కిచెన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. కౌంటర్ టాప్లో ఉన్నవన్నీ కూడా తీసేసి ఇంకా సింక్లో అయితే పడేశాను. ఈలోపు వర్క్ హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మేము టిఫిన్ చేసి టీలు తాగే లోపు ఇంకా ఎక్కడైతే సర్దేస్తాను. సర్దేసిన తర్వాత ఈ డిషెస్ కూడా ఇప్పుడైతే క్లీన్ చేయను ఏమి కూడా. నేను రాత్రే మినప్పప్పు
అలాగే కొంచెం రాగులు, అలాగే కొంచెం బియ్యం అన్నీ కూడా నానబెట్టేశాను. ఇప్పుడు గ్రైండర్కి వేసేసి ఇంకా మిగతా పనులు కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి. ఇదిగోండి బియ్యము, అలాగే మినపప్పు, ఇంకా రాగులు ఇవన్నీ కూడా నానబెట్టేశాను. మా ఇంట్లో ఏంటంటే నేను మినపప్పు అయిపోయిందని చెప్పి గుళ్ళు తెప్పించాను, మినపగుళ్ళు. దాంతో దోశలు కానీ ఇడ్లీలు కానీ శుద్ధలల్లే వస్తూ ఉన్నాయి. ఇక అందుకని చెప్పేసి వాటిని నాకు అసలు తినాలనిపించట్లేదు. ముందు మా పిల్లలు కూడా తినట్లేదు. ఇంకా సరేలే ఈ అంత గోల ఎందుకని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 కేజీల మినుములు అయితే తెప్పించేసి ఇంకా నిన్నైతే మిల్లు పట్టించుకొచ్చారు మా వారు. ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ కడిగేసి గ్రైండర్కి అయితే వేస్తాను. ఫస్ట్ వర్క్ అయితే పెట్టేసి తర్వాత ఇవి క్లీన్ చేసిన తర్వాత అయితే గ్రైండర్కి వేస్తాను. ఇదిగోండి ఇందాక మనం పెట్టిన హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వర్క్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఈ థ్రెడ్స్ ఇవన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం స్టిక్ చేస్తే సూపర్గా ఉంటుంది. పెళ్లి కూతురు బ్లౌజెస్ ఎలా ఉంటాయో అలా అయితే వస్తాయి. సో ఇంకా నేనైతే బ్యాక్ ఫ్రంట్ అవి కూడా పెట్టేస్తాను. బ్యాక్ సైడ్ కూడా మొత్తం అయితే సెట్ చేసేసాను. ఇంకా దాని వర్క్ అదైతే చేసుకుంటూ ఉంటుంది. మొత్తం 52 మినిట్స్ అయితే చూపిస్తుంది. నేను ఇంకా పప్పు కడుక్కుంటూ దీన్ని చూసుకుంటూ అయితే వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను. నేను ఇక్కడ పప్పు కూడా క్లీన్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ రైస్ కూడా పెట్టేశాను ఇక్కడే. ఇంకా తర్వాత అయితే మూలకున్న గ్రైండర్ కూడా తీసేసి మొత్తం అయితే సెట్ చేశాను. ఫస్ట్ అయితే కొంచెం రైస్ ఇవి కూడా వేస్తాను. లాస్ట్లో అయితే రాగులు వేస్తాను. ఇంకా అంటే రాగులతో దోశలు ఎలా ఉంటాయి అనేది టేస్ట్ అయితే తెలుసు, మా పిల్లలు కూడా తింటారు. కాకపోతే నేను రాగి పిండి వేసేదాన్ని దోశల్లో కానీ ఇడ్లీలో కానీ. రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి మొత్తం బ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత రాగి పిండి ఒక 2 స్పూన్లు కలిపేసి అలా అయితే వేసానులే. కానీ ఇలా రాగులతో చేయడం అయితే ఫస్ట్ టైము. సరే చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే నార్మల్ దోశ పిండి అయితే పెట్టేస్తున్నాను. ఒకవేళ అది ఏదైనా బాగోపోతే ఏదైనా చేసినా కూడా నేను మా వారు తినేసి పిల్లలకైతే ఇది పెట్టేద్దామని చెప్పి. ఇంకా దీని మీద అయితే మూత అయితే పెట్టేస్తున్నాను. దీనిపైన ఇది చేసుకుంటూ ఉంటాను. నాకైతే నుంచొని ఇదంతా క్లీన్ చేసే ఓపిక అయితే లేదు. అందుకని ఇవన్నీ కూడా బయటకైతే షిఫ్ట్ చేసుకొని బయట కూర్చొని అయితే క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు మార్నింగ్ చేసిన కూరలు ఉంటాయి కదా మిగిలినవి, అవన్నీ కూడా ఒక గిన్నెలో పెట్టేసుకొని ఈ డిషెస్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇదిగోండి మన వర్క్ అయితే ఇక్కడ వరకు అయితే వచ్చింది. 21 మినిట్స్కి అయితే వచ్చింది. ఇంకా ఈ రోజైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బిజీగా పనులు అయితే అవుతూనే ఉన్నాయి. బయట అంట్లు చూపించాను కదా, అవి క్లీన్ చేశాను. తర్వాత అన్నం తిన్నాను. కొంచెం బీట్రూట్, పెరుగు, నిమ్మకాయ కలిపి అదంతా కూడా ప్యాక్ లాగా వేసేసాను హెయిర్కి అండ్ ఫేస్కి కూడా వేసేసుకున్నాను. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు పుల్లలు అయితే అంటే కట్టెలు అయితే తీసుకొస్తారు. పుల్లలు ట్రక్ మీద వేసుకొచ్చారు మా వారు, పక్కన పెట్టారు. ఇంకా వాటన్నిటిని కూడా మళ్ళీ ఇంటి దగ్గర తెచ్చుకోవాలి కదా, వాటిని తీసుకొచ్చేసి 3:30 ఆ టైంలో పొయ్యిమంట వేసి నీళ్ళు కాగిన తర్వాత హెడ్ బాత్ అయితే చేసి ఇంకా మధ్యాహ్నం తిన్న అంట్లుంటాయి కదా కొన్ని, అవి కూడా క్లీన్ చేసేసి గ్రైండర్ క్లీన్ చేసేసి పిండి అవన్నీ కూడా ఎక్కడక్కడ పెట్టేసి
చేసేపాటికి మా పిల్లలు కూడా వచ్చేసారు. నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ఇక మా పిల్లలు కూడా వచ్చేసారు. ఇక మా పిల్లలు వచ్చిన తర్వాత అయితే నేను కొంచెం సేపు వాళ్ళతో అయితే టైం స్పెండ్ చేశాను. ఇంకా వర్క్ అయితే ఫ్రంట్ పెట్టాను. ఫ్రంట్ కూడా అవుతూ ఉంది. ఇంకా ఇప్పుడైతే టీ తాగుతున్నాను. టీ తాగేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్కి అయితే వెళ్తానండి. సో నా బిజీ డే రొటీన్ అయితే ఇలా గడిచింది. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు అయితే వస్తాను. ఉంటాను.